హాయ్ డార్లింగ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు డార్లింగ్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ గ్లింప్ అయిన కల్కి 2898 ఏడి గ్లింపులోని అశ్వత్థామ మరియు కల్కి స్టోరీ లైన్ గురించి తెలుసుకుందాము. కల్కి అంటే ఏమిటి? కల్కికి అశ్వత్థామకు మరియు పరశురాముడుకు మరి కొంతమందికి ఏమిటి సంబంధం? అసలు చరిత్రలో ఏముంది? ప్రభాస్ చేస్తున్న కల్కి క్యారెక్టర్కి మరియు అమితాబ్ చేస్తున్న అశ్వత్థామ క్యారెక్టర్కి, అలానే కమల్ హాసన్ చేస్తున్న పరశురాముడు క్యారెక్టర్ను ఎలా లింక్ చేస్తూ ఈ కల్కి చిత్రంపై ఒక మంచి బజ్ క్రియేట్ చేయడంలో డైరెక్టర్ బాగా సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా పురాణాల్లోని విష్ణుమూర్తి 10వ అవతారమైన కల్కి మానవాళి అంతరించే టైంలో భూమిపై కల్కిగా అవతారం దాల్చిన ప్రభాస్ అవతారం దాల్చడంలో శ్రీకృష్ణుడి శాపంతో అశ్వత్థామ మానవాళికి దూరంగా జీవిస్తున్న అశ్వత్థామ విష్ణుమూర్తి కల్కి అవతారం దాల్చడంతో అశ్వత్థామ ప్రజల మధ్యలోకి రావాల్సిన అవసరం ఏమిటి? అలానే మరో క్యారెక్టర్ అయిన కమల్ హాసన్ పరశురాముడిగా ఎందుకు ఈ కలియుగంలో అవతారం దాలుస్తాడు? ఆయనకి కల్కికి మరియు అశ్వత్థామకు గల సంబంధం ఏమిటి? వీరు అందరినూ కలుపుతూ ఒక సైన్స్ ఫిక్షనల్ స్టోరీ లైన్తో వీరు ముగ్గురు క్యారెక్టర్ను లింక్ చేస్తూ ఒక టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షనల్ స్టోరీ లైన్తో ప్రభాస్ కల్కి 2898 ఏడీగా చూపించడం విశేషము. ఇది హాలీవుడ్ రేంజ్లో మన చరిత్రలను పురాణాలను ఉట్టిపడేలా ఒక సైన్స్ టైం ట్రావెల్ స్టోరీ లైన్తో రావడం ఒక మంచి విషయము, విశేషము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.